రాజాది రాజా రాజగంభీర. Hey, Tisan and Leo. Say hi. లోపలికి వెళ్ళడానికి మేము హుడా టూరిజం ఇన్ఫర్మేషన్ సెంటర్లో టికెట్ తీసుకున్నాము. ఒక్కొక్కటి వచ్చి 8 యాన్ అంటే ఆల్మోస్ట్ 88 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. గాంజో ఫోక్ కస్టమ్ మ్యూజియం టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చాము. ఈ మ్యూజియం లోపలికి ఇది పురాతనమైన చైనీస్ యొక్క హిస్టరీని రిప్రజెంట్ చేసేటువంటి మ్యూజియం. లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఇంతకు ముందు అయితే ఒక టెంపుల్ని విజిట్ చేసాము. దేవుని దర్శనం చేసుకొని మంచిగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేసి మొక్కుకొని నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చాము. హాయ్, దే కేమ్ విత్ దేర్ మదర్ ప్రాబబ్లీ. ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ మ్యాప్ ఉంది, ఫ్రెండ్స్ చూస్తున్నారు. చూస్తే ఇక్కడ ఈ మ్యాప్లో ఎక్కడ ఏమేమి ఉంటుంది ఏంటి అనేసి ప్రతిదీ అంతా మనకు విజువల్లో చూపిస్తుంది, దీని యొక్క ప్రత్యేకతల గురించి. It's a very clear visible. It's a 3D visual. అండ్ ఆల్సో మనం ఎక్కడున్నాము అండ్ మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ మ్యాప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా పెద్ద పెద్ద గోపురాలు, పెద్ద పెద్ద గోపురాలు అంటే ఎంట్రన్స్. కమెంట్ చేయండి మీ వైపు కూడా ఇలాంటి చైనీస్ కల్చర్తో ఏదైనా కన్స్ట్రక్ట్ చేసినటువంటి పురాతనమైన కట్టడాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే. వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వచ్చారు ఇక్కడికి. సో తన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏది ఏంటి అనేది. వాళ్ళ అమ్మ, వాళ్ళిద్దరు పిల్లలు ఆ ఎల్లో కలర్లో వేసుకున్నది. ఇటువైపు ఉన్న ఆ పాప వాళ్ళ అమ్మ, ఆమె. ఇలా తనైతే నన్ను చూసి నవ్వుతున్నాడు. హాయ్ హాయ్, వాట్స్ యువర్ నేమ్? నేమ్ Leo. Lee. Nice. Come. What's your name? My name is Tisan. Tisan. Okay, Tisan and Leo. Say hi. You come. Little cute girl, come here. Yeah. You're so pretty. Okay. Hi, say hi. Hi. So nice. పిల్లలతో గడపడం అంటే ఈ విధంగా వాళ్ళని ఇలాంటి చారిత్రాత్మక కట్టడాలకు తీసుకొని వచ్చి ప్రతిదీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి పురాతన చరిత్ర గురించి చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ చేస్తున్నటువంటి కృషిని మనం నిజంగానే గుర్తించాలి. సో ఇలా చిన్నప్పుడే వాళ్ళకి ఇలాంటి హిస్టరీ రిలేటెడ్ వాటిపైన అవగాహన కలిగించడానికి ఇలాంటి ప్లేసెస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు వాళ్ళ యొక్క వేషధారణ, అంటే వాళ్ళ హౌ దే ఆర్ వేరింగ్ ద డ్రెస్సెస్ కావచ్చు, వాళ్ళు యూజ్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్. సో ఈ విధంగా ఇది చైనీస్ ఓల్డ్ కల్చర్ అనమాట. ఇది మొత్తం అంతా అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు ఏంటనేసి అన్ని విషయాలు మనకి ఇక్కడ ఈ పోస్టర్స్ ద్వారా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక సిచ్యువేషన్ని, వాళ్ళు ఒక సినారియోని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెన్షన్ చేశారు ఇక్కడ. వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ అప్పట్లో యూజ్ చేసినటువంటి కొన్ని టూల్స్ గురించి చూస్తున్నాం. వావ్, చైనాలో ఇది మనీ అట. ఇంతకుముందు అప్పట్లో గోల్డ్ మనీ అండ్ సిల్వర్ మనీ ఉండేది.
really love this place. You see, this is our museum which we just saw. Let's go to the next place. Okay, we are out. You see, బయట నుంచి చూసుకుంటే ప్రస్తుతం ఈరోజు అయితే కాస్త ఆకాశం నిర్మలంగానే ఉంది. ఇల్లుకి మధ్యలో గ్యాప్. ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అప్పుడే కట్టారు. నౌ లెట్స్ మూవ్ ఇన్ టు చియా మెమోరియల్ హాల్. చియా మెమోరియల్ హాల్ ఇక్కడ పిల్లల్ని చదువు చెప్పడానికి యూజ్ చేసేటువంటి క్లాస్ రూమ్ లాగా ఉంది చూస్తుంటే. యా, రియల్లీ ఇట్స్ ఏ క్లాస్ రూమ్. పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. మేబీ వాలంటరీ చేస్తున్నారేమో. చూడ్డానికి ఎలా ఉన్నాయంటే ఈ మిషన్స్, వడ్లు కానీ రాగులు కానీ వాటిని మనం మిషన్స్ వేసుకొని వస్తాం కదా. ఓకే, ఇప్పుడైతే మిషన్స్ వచ్చాయి, బట్ అప్పట్లో మిషన్స్ ఉండేవి కావు. సో వాళ్ళు ఇలా పౌడర్ చేయడానికి ఇలాంటి మిషన్స్ని ఉపయోగించాలి. దీస్ ఆర్ ఆల్ హ్యాండ్ మేడ్. చాలా తిరిగా రోజంతా. ప్రస్తుతానికి అయితే కాళ్ళు అయితే బాగా గట్టిగా నొప్పేస్తున్నాయి. ఇక్కడ కూడా ఇటుకలతోనే కట్టారు గోడ, కానీ చాలా చాలా చిన్న ఇటుకలు, మనలాగా ఇంత ఎక్కువ పెద్ద ఉండదు, వేలు కూడా లేదు. చాలా చిన్న చిన్న ఇటుకలతో కట్టారు ఈ గోడలంతా. బట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మేబీ వీళ్ళు దీన్ని రీకన్స్ట్రక్ట్ చేశారా లేకపోతే అప్పటి నుంచి ఇలానే ఉందా అనేసి తెలీదు. వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా సున్నం వాడినట్టున్నారు. సున్నం. ఇక్కడ ఒక టూరిస్ట్ గైడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతిదీ అంతా. ఎంత టూరిస్ట్ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ చైనాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మనకేం అర్థం అవ్వదు. మనం జస్ట్ వెళ్ళి అలాంటివన్నీ చూసుకోరావడమే. మ్యూజియం అంటే మ్యూజియమే అబ్బా, ఏమన్నా చెప్పుకోవాలి. ఇన్ని విషయాలు చూస్తానని నేను కూడా అనుకోలేదు. ఏంటో వీళ్ళ యొక్క డిఫరెంట్ స్టైల్స్ అనుకోవాలో బర్డ్స్ అనుకోవాలో తెలియదు, కానీ ప్రతి ఒక్క యానిమల్కి మంచి కొమ్ములు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, కూరలు కూడా ఉన్నాయి. పికాక్స్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్ దేర్. ఇది కొంగ ఏంటిది? లయన్. వై లయన్ హ్యాస్ దిస్ వన్? లయన్ కొమ్ములు ఎందుకున్నాయి? దిస్ నాట్ లయన్. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ అనిమల్ పేరేంటో తెలిస్తే కింద కమెంట్ చేయండి. పురాతన కాలంలో డ్రాగన్ ఇలా ఉండేది, ఇప్పుడు లేటెస్ట్ డ్రాగన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ నుంచి లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ప్లేస్. ఇక్కడ చూడొచ్చు కొంతమంది ఫేమస్ పీపుల్ యొక్క ఫోటోలు కూడా పెట్టారు. అండ్ ఆల్సో అలాంటి వేషధారణలో అలాంటి బట్టలతో కొన్ని బొమ్మలు కూడా పెట్టారు, ఏ విధంగా వాళ్ళు కనిపిస్తారనేసి. ఇలాంటి వస్త్రధారణలతో మనకు చైనీస్ పీపుల్ ఓల్డ్ కల్చర్ అనేది ఉండేదన్నమాట. వీళ్ళందరూ నాటకాలు వేసేవాళ్ళు. మన వైపు కూడా తెలుసు కదా, నాటకాలు, వీధి నాటకాలు వేసేవాళ్ళు. హరికథలు, వీధి నాటకాలు, బుర్రకథలు అలాంటివి వేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ అలాంటి కైండ్ ఆఫ్ ఆర్ట్స్ సంబంధించిన వాళ్ళు. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, మేబీ ఇది వాళ్ళు డ్యాన్స్ ఆర్ట్ ఫామ్స్ చేసేటప్పుడు వాడే ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు. చాలా షార్ప్గా ఉన్నాయి, చాలా బరువుగా కూడా ఉన్నాయి. వద్దులే, ఎవరన్నా వచ్చేమన్నా అయ్యారు. కత్తులు. ఓ మై గాడ్,
యుద్ధానికి రెడీ చేస్తున్నట్టు కత్తులు అయితే గట్టిగానే పెట్టారు. అవి రియల్ కత్తులేనా ఏమో. ఇక్కడ చూడొచ్చు ఒక అందమైన అమ్మాయి, వాళ్ళు ఒక తుంబరు ఉంది, ఏదో డ్యాన్స్ చేయడానికి రెడీగా ఉన్నట్టున్నారు. మేబీ లైక్ 5 people are trying to perform an activity, సంథింగ్ ఏదో పర్ఫామ్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ కూడా మనం కొన్ని కత్తులు చూడొచ్చు. కత్తిసాము ఇలా మనము ప్లేస్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. మీరు ఇలా పైన చూసుకున్నట్టయితే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇటువైపు కొన్ని, ఇటువైపు కొన్ని, అండ్ దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఐ రియలీ లైక్ ఇట్. మీరు కూడా ఈ కంటెంట్ ఏదైతే నేను చూపిస్తున్నానో మీకు అందరికి కూడా నచ్చినట్టయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో పాటు. ఇలాంటి ఇంకా హిస్టారికల్ ప్లేసెస్ గురించి వాటి గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, మన అన్నమయ్య సినిమాలో అన్నమయ్య వాడతారు కదా ఫస్ట్ ఏమి తన ఇన్స్ట్రుమెంట్ టు ప్లే ద మ్యూజిక్, రైట్? సో అలాంటి ఒక తుంబుర నాకు తెలిసి, అంత పేర్లు నాకు కూడా కరెక్ట్గా తెలియదు. అండ్ ఆల్సో ఇది డ్రమ్స్, ఇదైతే చెప్పగలుగుతాను, డ్రమ్స్, రైట్? డ్రమ్స్. And you see here, these are all few musical instruments. Flute. It kind of flute. Yeah. What's this one? This is like a tumbura. No, tang 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 tang. That's the name. It's like a ఎవరైతే మ్యూజిక్ అంటే ప్రాణమో ఇష్టమో మీరు ఈ వీడియోని తప్పకుండా చూడాలి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇక్కడ కొన్ని చైనీస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, నేను చూపిస్తున్నా. మేబీ ఇది రేర్ పీసెస్, బయట ఎక్కడ మనం చూడలేము. ఇలాంటివన్నీ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. సో ఇక్కడ కూడా చూడొచ్చు మనం. దీస్ ఆర్ ఆల్ ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్స్. violin's father. Father, yeah, grandfather. See, the art has a lot of history. These parent, okay. So we are engagement. They are parent, okay. పేరెంట్స్ ఇక్కడ కూర్చుంటారంట, Yes. So పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తారంట. ఇది ఒక ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ఒక గుడి లాంటిది. రాజ గంభీర, రాజ సుయోధన, శ్రీ 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 జేటయ్య వారి సహోదరులు వీరోటయ్య విచ్చేస్తున్నారు. చాలా హిస్టరీ ఉన్నటువంటి మ్యూజికల్ మ్యూజియం ఇది. ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ నేను చూడడం అనేది కూడా చాలా ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు నేను ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అయితే నేను చూడలేదు. అండ్ ఇలాంటి మ్యూజియంకి వెళ్ళడం కూడా నాకు కూడా ఇది ఫస్ట్ టైం. మీకు కూడా ఇది ఫస్ట్ టైం అయితే మీరు కూడా ఎంజాయ్ చేసారే అని అనుకుంటున్నాను. ఇంకొక ప్లేస్ని విజిట్ చేద్దాం, అక్కడ ఉన్నటువంటి దాని యొక్క కల్చర్, అక్కడ ఉన్నటువంటి హిస్టరీ. ఓకే, అక్కడ కూడా కొంతమంది న్యూ పీపుల్ని కలుద్దాం, మాట్లాడదాం, వాళ్ళ గురించి తెలుసుకుందాం, మన గురించి చెప్దాం. సో ఇట్స్ ఆల్ అబౌట్ టాకింగ్ టు ఈచ్ అదర్, షేరింగ్ అవర్ థాట్స్, నోయింగ్ దేర్ థాట్స్, దేర్ వ్యూస్, రైట్? బయట వెళ్ళినప్పుడు కూడా. సో ఆ విధంగానే మనము నలుగురితో మాట్లాడతాం, నలుగురి గురించి తెలుసుకుంటాం. నాకు ఇక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి చైనీస్ పీపుల్తో మాట్లాడడం అనేది నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈవెన్ దో నాకు లాంగ్వేజ్ అనేది రాదు, నాకు కొన్ని వర్డ్స్ మాత్రమే వచ్చు. నీహా అంటే హలో, నీహామా అంటే హౌ ఆర్ యూ, లైక్ షీషే థ్యాంక్ యూ, ఇది మాత్రమే తెలుసు. ట్రాన్స్లేటర్స్ని వాడి ట్రై చేస్తూ ఉంటాను మాట్లాడడానికి. అండ్ ఈరోజు కూడా నేను కొంతమంది పిల్లలతో వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాను. ఐ గెస్ లైక్ మీరు ఇంతకు ముందే చూసారనుకుంటా ఆ వీడియో. ఇట్స్ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్ టుడే అయితే. అండ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్ అలెన్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ అన్నిటినీ మీరు చూడడానికి ఎంకరేజ్ చేయండి. అండ్ డెఫినెట్లీ విల్ పోస్ట్ మోర్ అండ్ మోర్ వీడియోస్ విత్ ఫ్యూ మోర్ ఇంప్రూవ్మెంట్స్. అండ్ థ్యాంక్ యూ. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా కానీ నాకు సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కానీ ఇవ్వచ్చు.
ఎందుకంటే ఐఎమ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, నేను నేర్చుకుంటున్నాను. విష్ యూ ద బెస్ట్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ శ్రీనాథ్ ఫ్రమ్ చైనా, గాంజో. జై హింద్.